రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు విధించిన విషయం తెలిసిందే. భారత్ వస్తువులపై 50% టారిఫ్లు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో అమెరికా భారత్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. రష్యా చమురు అయినా లేక మరొకటి అయినా మాకు ఏం కావాలో ఏం అవసరం ఉందో వాటిపై వాణిజ్యం కొనసాగుతుంది. అవి రేట్లైనా లాజిస్టిక్స్ అయినా మాకు ఏదైతే బెస్ట్గా సూట్ అవుతుందో అదే చేస్తాం. రష్యాతో మాకు సంబంధాలున్నాయి. వాణిజ్యంలో రష్యా భారత్ ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయి. అందువల్ల రష్యా నుంచి ఖచ్చితంగా ముడి చమురు కొనుగోలు చేస్తాం. అందులో డౌట్ లేదు. అది కొనసాగుతూనే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్ దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో ముడి చమురు అధిక భాగంలో ఉందని తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇక అమెరికా విధించిన టారిఫ్లకు భారత్ నుంచి ఉత్పత్తులను ఎగుమతి చేసే రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎగుమతిదారులను ఆదుకునేందుకు త్వరలోనే ఓ ప్రత్యేక ప్యాకేజీని తీసుకువస్తామని తెలిపారు. ట్రంప్ సుంకాలతో దెబ్బతిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఈ ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత 25% సుంకాలు, ఆ తర్వాత మరో 25% సుంకాలు విధించారు. అలా ఆగస్టు 27 నుంచి భారత్పై 50% టారిఫ్లు విధించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసిన ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై పడ్డారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కారణంగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం జరుగుతోందని ట్రంప్ పేర్కొన్నారు.